హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే వాన్ డెర్ వాల్ రేడియస్. మనం ఆల్రెడీ క్లాస్ అటామిక్ రేడియస్ అని చెప్పుకుంటున్నాం కదా. టైప్స్ ఆఫ్ బాండ్ ప్రజెంటేషన్లో అటామిక్ రేడియస్లో కోవలెంట్ రేడియస్ కంప్లీటెడ్, మెటాలిక్ రేడియస్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం వాన్ డెర్ వాల్ రేడియస్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Okay, the half of the internuclear distance between two neighboring non-bonded atoms of two molecules held together by weak van der Waals forces of attraction in solid state is called van der Waals radius. ఓకే, ఇది మన డెఫినేషన్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. మనకు తెలుసు కదా, హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటే న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనము హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటున్నాం. ఓకే, ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ నాన్ బాండెడ్ ఆటమ్స్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లోరిన్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ క్లోరిన్ మాలిక్యూల్లో Cl2 ఉంటుంది కదా, ఇది ఒక Cl ఆటమ్, ఇది ఒక Cl ఆటమ్. సో రెండు Cl ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం Cl2 మాలిక్యూల్ అనుకోవచ్చా. ఇక్కడ ఒక Cl2 మాలిక్యూల్, రెండు, ఇది ఒక Cl2, ఇది ఒక Cl2. సో మన డెఫినేషన్ ప్రకారం ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ నాన్ బాండెడ్ ఆటమ్స్. నైబరింగ్ అంటే ఏంటి, పక్కనే ఉన్నటువంటి వాటిని, పక్కనే ఉన్నటువంటి ఆటమ్స్ని మనం నైబరింగ్ ఆటమ్స్ అంటున్నాం. నైబరింగ్ ఆటమ్స్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ ఏమంటున్నారు ఇక్కడ, నాన్ బాండెడ్. ఏవైతే బాండింగ్ అనేది ఫామ్ అవ్వచ్చు, చూడండి, ఈ న్యూక్లియర్కి బాండింగ్ అనేది ఫామ్ అయింది, ఈ న్యూక్లియస్కి బాండింగ్ ఫామ్ అయింది. బట్ ఇది సపరేట్ ఆటమ్, ఇది సపరేట్ ఆటమ్. ఈ రెండిటి మధ్య దూరాన్ని మనం కొలిచేదాన్ని ఏమంటున్నామంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటున్నాం. ఓకే, హెల్డ్ టుగెదర్ బై వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఇక్కడ హెల్డింగ్ దీనికి అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ ఆటమ్కి, ఈ క్లోరిన్ ఆటమ్కి అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఎలాగ ఉంటుందంటే వెరీ వీక్, చాలా వీక్గా ఉంటుంది అనమాట. దానికి బాండింగ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. అంటే చాలా వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటారనమాట. ఈ విధంగా వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నామంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటున్నాం. ఓకే, డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ పక్కనే ఉన్నట్టు కదా, టూ నైబరింగ్ నాన్ బాండెడ్. ఈ రెండిటికి మధ్య బాండింగ్ అనేది ఏమైనా ఫామ్ అయిందా, నో. ఓకే, నాన్ బాండెడ్ ఆటమ్స్ ఆఫ్ టూ మాలిక్యూల్స్, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్, హెల్డ్ టుగెదర్ బై ఏం ఫోర్సెస్, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఓకే, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ఏ సాలిడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాన్ డెర్ వాల్ రేడియస్. ఇన్ సాలిడ్ స్టేట్లో వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అనేవి ప్రజెంట్ అయితే దాన్ని మనం ఏమంటున్నామంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటున్నాం. ఇక్కడ ఉంది కదా, ఈ న్యూక్లియస్ దగ్గర నుంచి ఈ రెండిటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటున్నామంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటున్నాం. ఓకే, సో దీని ఫార్ములా ఏంటి, D/2. వాన్ డెర్ వాల్ రేడియస్ ఈక్వల్స్ టు D/2. వాన్ డెర్ వాల్ రేడియస్ ఎంత, క్లోరిన్కి 3.6 యాంగ్స్ట్రామ్. 3.6/2 వచ్చేస్తే మనకేమొస్తుంది, 1.8. ఓకే, సో వెన్ కంపారిజన్ టు టూ నైబరింగ్ గ్రూప్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు నైబరింగ్ గ్రూప్స్, రెండు పక్కన నైబరింగ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. కానీ టూ ఆటమ్స్ అనేటివి ఏమైనా బాండింగ్ అనేది ఫామ్ అవ్వదు. అట్రాక్షన్ అనేది ఉంటుంది, కానీ వెరీ వీక్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో మెటాలిక్ రేడియస్ అయిపోయింది, కోవలెంట్ రేడియస్ అయిపోయింది, వాన్ డెర్ వాల్ రేడియస్ అయిపోయింది. ఓకే, సో ఈ మూడింట్లో దేనికి ఎక్కువ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటుంది అంటే కోవలెంట్ రేడియస్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది వెరీ వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఇది చాలా
తక్కువ బాండింగ్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. కామన్లీ వాన్ డెర్ వాల్ రేడియస్ వీ కెన్ కన్సిడర్ ఫర్ ఎ గ్యాసెస్. సో వాన్ డెర్ వాల్ రేడియస్ని మనం కామన్గా ఎక్కడ మనం కన్సిడర్ చేస్తామంటే గ్యాసెస్లలో కన్సిడర్ చేస్తాము. అండ్ మెటాలిక్ రేడియస్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెటాలిక్ రేడియస్ అయితే ఇక్కడ క్రిస్టల్ ఫార్మేషన్లో చెప్పుకుంటాము. అండ్ వాన్ డెర్ వాల్ రేడియస్ అండ్ కోవలెంట్ రేడియస్ బోత్ గ్యాసెస్ అయినా ఓకే, మెటల్ ఆటమ్స్లో అయినా కానీ మనం ఈ రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉందా? వన్ మోర్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఈ రెండింటి మధ్య దూరాన్ని, ఓకే, హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ నైబరింగ్ నాన్ బాండెడ్ యాటమ్స్. ఇక్కడ నాన్ బాండెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాన్ బాండెడ్ యాటమ్స్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ హెల్డ్ టుగెదర్ బై వాట్? వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాన్ డెర్ వాల్ రేడియస్. ఇది మనం ఏమంటున్నామంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇది అర్థమైందా స్టూడెంట్స్? సో ఇక్కడ మనం చెప్తున్నాం కదా, కోవలెంట్ రేడియస్ స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత మెటాలిక్ ఫోర్సెస్, అండ్ ఇది చాలా తక్కువ ఫోర్సెస్తో ఉంటుంది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ క్లాస్లో మనము రేడియస్ టైప్స్ ఏ విధంగా ఫామ్ అయి ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అటామిక్ రేడియస్ అనేటి వ్యారీ ఇన్ గ్రూప్స్లలో ఎలా ఉంటుంది, పీరియడ్స్లలో ఎలా ఉంటుంది, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.